కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా అంటే వైసీపీ మీడియా సోషల్ మీడియా ఎవరైతే ఉంటారో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వస్తున్న న్యూస్ ఏదైతే ఉందో నారా లోకేష్ అరెస్టెడ్ అని, అది కూడా అమెరికాలో అరెస్ట్ అయ్యారంట. మళ్ళీ ఆ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందా అబద్ధం ఉందా అనేది ఈ వీడియో క్లియర్గా చూద్దాం అనమాట. సో మీరు చూసుకుంటే నారా లోకేష్ గారు గత 3 డేస్గా మనకైతే ప్రెస్ మీట్లలో కానీ ఎక్కడా కూడా కనిపించడం లేదు. అండ్ షర్మిల ప్రెస్ మీట్స్ ఒకటే ఏబిఎన్ కానీ మిగతా ఛానల్స్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. బట్ నారా లోకేష్ గారు ఇక్కడ ఉన్నారా లేదా అనేది అయితే తెలియదు. సంక్రాంతి వేడుకల్లో చూసిన వీడియోసే మనం లాస్ట్ నారా లోకేష్ గారి, దాని తర్వాత నారా లోకేష్ గారు కనిపించడం లేదు. మేబీ ఈ అరెస్ట్ అయినారా అంటే ఈ కనిపించకపోవడం ద్వారానే వీళ్ళు ఇలా సర్క్యులేట్ చేస్తున్నారు అనేది అయితే అర్థం కావడం లేదు. బట్ ఆయన అయితే మనీ లాండరింగ్ కేసులో అయితే అరెస్ట్ అయ్యారని సోషల్ మీడియాలో అయితే ప్రకంపనలు వస్తున్నాయి అన్నమాట. ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటిది వైసీపీ వాళ్ళు పనికొట్టుకొని ఇలాంటి ఫేక్ న్యూస్ కానీ స్ప్రెడ్ చేస్తున్నారా అని టీడీపీ వాళ్ళ ఎఫ్బి పేజెస్లో అయితే వస్తున్నాయి. మళ్ళీ అరెస్ట్ నిజమా కాదా అనేది విషయం కూడా చాలామందికి తెలియదు. బట్ నేను అనుకోవడం అరెస్ట్ అయితే అఫీషియల్గానే అనౌన్స్మెంట్ చేస్తారు, న్యూస్ ఛానల్స్లో ఊరికేనే ఉంటాయి. అలాంటిగా సాక్షి మీడియా ఊరుకుంటుందా నారా లోకేష్ అరెస్ట్ అయితే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సాక్షి మీడియా ఊరికినే ఉండదు. నారా లోకేష్ ఎప్పుడు ఏం చేసినా కానీ ఎక్కడ అరెస్ట్ అయినా కానీ మూకంబుడిగా వెళ్ళి ఆ న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు. ఇంకా ఎన్టీవీ తెలిసిండేదిగా, ఎన్టీవీ, టీవీ9 వీళ్ళందరూ కూడా వైసీపీ సపోర్టర్సే. అంటే వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఏదున్నా దానికి సపోర్ట్ చేస్తారు అనమాట. వాళ్ళ కేటగిరీ సపరేట్, వాళ్ళది అంతా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో వాళ్ళు న్యూస్ అయినా స్ప్రెడ్ చేస్తారు. బట్ మనకి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేంత వరకు కూడా ఆ న్యూస్ నిజమా కాదా అనేది తెలియదు. బట్ కొన్నిసార్లు జర్నలిస్టులకు కూడా ఒక్కోసారి ఫేక్ న్యూస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. అలా ఒక ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది, ఏదైతే నారా లోకేష్ గారు అరెస్ట్ అయ్యారనేది. అది ఎందుకు సర్క్యులేట్ అవుతుంది, అది ఎందుకు అందరూ నమ్ముతున్నారంటే నారా లోకేష్ గారు కనిపించడం లేదు, ప్రెస్ మీట్స్ పెట్టడం లేదు. బహుశా ఒకేషన్ హాలిడే ఒకేషన్స్లో ఉన్నట్టున్నారు. మేబీ అందువల్ల కనిపించడం లేదు. దానివల్ల ఆ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఏదైతే నారా లోకేష్ గారు అరెస్ట్ అయ్యారు అనేది అయితే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో, అది పక్కా ఫేక్. ఎందుకు పక్కా ఫేక్ అని ఎందుకు అంటున్నానంటే మీరు చూసుకోవచ్చు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే అది సంచలనం, నారా లోకేష్ అరెస్ట్ అయినా అంత కాకపోయినా కొంచెం సంచలనం. వైసీపీ వర్గాలు అయితే ఊరికనే ఉండవు, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి కడగాల్సినవన్నీ కడిగేస్తాయన్నమాట. సో వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే అర్థం అది ఫేక్ న్యూస్ అనే. సో మీరు ఎవరు కూడా అలాంటి వదంతులు నమ్మకండి. నారా లోకేష్ గారు ఎలాగంటి అరెస్ట్ కాలేదు. ఒకవేళ అరెస్ట్ అవుతే వీళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు, ప్రెస్ మీట్లు పెట్టి మరీ కూడా.